హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చెప్పేసాను కదా, వ్లాగ్ వచ్చేసి షాపింగ్ వ్లాగ్ అనమాట. మా బుడ్డాడి ఫంక్షన్కి నేను చేసిన షాపింగ్ అనమాట. అంటే అందరికీ బట్టలు పెట్టాము, అదంతా ఓకే. బట్ మేము చేసిన షాపింగ్ అండ్ మీరట్లో ఢిల్లీలో మేము చేసిన షాపింగ్ అండ్ అట్ ద సేమ్ టైం వాటి కాస్ట్లు కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఎక్కడికి వెళ్ళిపోకండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ మధ్య షేర్ కూడా చేస్తున్నారు, నేను గమనించేసాను అనమాట. సో నాకు అర్థమైంది నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం, సరే? అండ్ ఫస్ట్ వచ్చేసి అందరికంటే తక్కువ బట్టలు తీసుకున్న వాళ్ళే చూద్దాం. అందరికంటే తక్కువ అంటే ఎప్పుడు మా వారు ఉండేవారు. సో ఈసారి మా వారు లేరనమాట. ఈసారి నేనున్నాను. ఫస్ట్ టైం నేను ఇంత తక్కువ బట్టలు ఎప్పుడు తీసుకోలేదన్నమాట. అండ్ నా బట్టలు చూసేద్దాం ఫస్ట్. అండ్ నేను తీసుకున్నదన్నమాట ఇదొకటి, ఇది అనార్కలి సెట్. మ్యాక్సిమం నేను ఏం చేశానంటే మా వాడికి కంఫర్ట్గా ఉండేటట్టుగానే నేను బట్టలు తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అనమాట. ఎవరికి మ్యాచింగ్ కాదు ఇది. మా వారు మా బుడ్డోడు మ్యాచింగ్ తీసుకున్నారు, బట్ నేను మాత్రం సింగిల్గా వేరుగా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి అనార్కలి సెట్. ఇది నేను మీరట్లో తీసుకున్నాను మా వాడి కంఫర్ట్కి. అంత కాటన్ అనమాట, ఇదంతా దుప్పట. అండ్ దిస్ ఈజ్ ప్యాంట్ అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అండ్ రీజనబుల్ రేట్గా వచ్చింది. ఇది ఎంత అంటే నాకైతే 800 పడిందండి, జస్ట్ 800 అంతే. అంతకు మించి దీనికి ఎట్టాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఈ డ్రెస్కి పెద్ద స్టోరీ ఉందండి. ఇది నేను అడ్జస్ట్ అయి తీసుకున్నాను, కానీ మా వాడికి బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర సేమ్ కలర్ వేరే డ్రెస్ ఉంది, కానీ నేను అడ్జస్ట్ అయ్యే తీసుకున్నాను. ఫస్ట్ నేను ఏం చేశానంటే 500 క్యాజువల్ వేర్ అని తీసుకున్నాను అనమాట. అయితే అవి నాకు ఫిట్ అవ్వలేదు. సో నేను ఎక్స్చేంజ్ కోసం వెళ్తే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మనం ఇచ్చేసాం కదా వాళ్ళకి. సో వాళ్ళు మనల్ని ఇంకా పట్టించుకోరనమాట. మీ ఇష్టం, మీరు ఏం తీసుకుంటారో తీసుకుంటామా అంటున్నాడు. నేను అన్నాను సరే అయితే నేను 1000కి తీసుకున్నాను కదా, 1000లో ఒక డ్రెస్ తీసేసుకుంటా, మంచి డ్రెస్ చూపించమంటే ఇది చూపించాడు అనమాట. ఇందులో మళ్ళీ నేను 200 వేసాను, 1200 పడింది. నాకు నిజం చెప్పాలంటే ఇది అసలు నచ్చలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇది బాగుంటుంది అంటే నేను కొంచెం డార్క్ స్కిన్ కాబట్టి నాకు అంత నచ్చలేదు, అంటే నాకు సూట్ అవ్వలేదు. అండ్ ఇది దీని ప్యాంట్ అనమాట. అండ్ ఇది దీని చున్నీ. నాకు పర్వాలేదు, బాగానే అనిపించింది. సింపుల్గా అనమాట, బాగుంది. బట్ కొంచెం వైట్గా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. కానీ మా వాడికి కంఫర్టబుల్గా ఉందండి. అండ్ దీనికంటే నాకు ఈ డ్రెస్ చాలా అంటే చాలా నచ్చింది. దీని తర్వాత నేను తీసుకున్నది వచ్చేసి ఈ శారీ అనమాట. ఈ శారీ మాత్రం నాకు చాలా నచ్చిందండి. చాలా సింపుల్. నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయన్నమాట, మ్యారేజ్లో మాకు వేసిన శారీస్ అనమాట. నేను ఒకటి కూడా ఇప్పుడు దాకా కట్టుకోలేదు. మ్యాక్సిమం నేను చీరలు ఎప్పుడు కట్టనండి, మ్యాక్సిమం డ్రెస్సులోనే ఉంటాను, నైట్ డ్రెస్సెస్లోనే ఉంటాను అనమాట. అండ్ ఈ శారీ అనమాట. ఈ శారీ నాకు ఎంత నచ్చిందంటే సింపుల్గా ఉంది. నాకు ఇది ఎంతో పడలేదు అనమాట. ఇది నాకు 450 పడింది అంతే. కానీ అప్పటికప్పుడు నాకు చిన్న పార్టీ ఉంటే నాకు కుదరలేదు దీని బ్లౌజ్ కుట్టించడం. నాకు అక్కడ ఇచ్చేసి ఎవరు తెలియదు కాబట్టి స్టిచ్ చేసేవాళ్ళు, సో నాకు కుదరలేదు. అందుకని నేనేం చేశానంటే ఇది ఫ్లిప్కార్ట్లో పెట్టాను. ఇది 350 పడింది నాకు, పెట్టికోట్ వచ్చేసి దీనిది. అండ్ దీని బ్లౌజ్ కూడా నేను పెట్టానండి. ఇంకోటి ఏంటంటే ఇది బ్లౌజ్ అనమాట. ఇది ఎలాస్టిక్ బ్లౌజ్ అండి, నాకు బాగా అనిపించింది. బాబు ఫీడింగ్ కూడా బాగుంటుంది అనేసి నేను ఆన్లైన్లో పెట్టాను వెంటనే. నాకైతే ఈ శారీ మాత్రం చాలా నచ్చింది. అట్ ది సేమ్ టైం ఈ బ్లౌజ్ కూడా దీనికి బాగా మ్యాచింగ్ అయిందనమాట. నేను తీసుకోవడం అయితే తీసుకున్నాను, కానీ ఇంత ఖర్చు పెట్టి అనవసరంగా అనిపించింది నాకైతే. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ పింక్ బ్లౌజ్ ఉంది, ఇంటి దగ్గర పెట్టుకోవటం ఉంది, కానీ ఎమర్జెన్సీలో తీసుకోవాల్సి వచ్చింది అనమాట. చాలా వేసేసాను అనమాట మనీ వీటికి. శారీ 450 అండ్ ఇది 350. చూడండి 5, 6, 7, 800. అండ్ ఇది వచ్చేసి 200 పడ్డటుంది. నా ఇంకా 1000 అయిపోయినాయి అనమాట. 1000 బట్ పర్వాలేదు. శారీ 450 అంటే బ్లౌజ్ మాత్రం ఇంట్లో ఉండింది, నేను అనవసరంగా ఎమర్జెన్సీలో తీసుకున్నా, కానీ అది కట్టుకోలేదు కూడా నేను. మా వాడికి గుచ్చుకుంటుందేమో అనేసి నార్మల్గా సింపుల్ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి నా షాపింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బుడ్డోడిది. అంటే మా బుడ్డోడికి అక్కలు ఏం చెప్పారంటే ఆంధ్రాలో పెద్ద పెద్ద వర్షాలు పడిపోతున్నాయి, మనకి మీరట్లో ఎంత ఎండగా ఉండేదండి బాబు, చెమటలు కారిపోయాయి. వాడికి మ్యాక్సిమం నేను స్లీవ్లెస్ అలా ఫ్రీగా ఉండే డ్రెస్లే వేసేసేదాన్ని. అక్కడేంది ఇక్కడ చాలా వర్షాలు పడుతున్నాయి, చాలా చల్లగా ఉందంటే అప్పటికప్పుడు వెళ్ళి మేము షాపింగ్ చేసామన్నమాట. ఇది ప్యాంటు అండ్ ఇక్కడ కోసమని తీసుకున్నాను, ఫుల్ హ్యాండ్ షర్ట్స్ అనమాట.
ఇలా వచ్చేసి నేను ఇలా వీడికి ఒక 4 జతలు తీసుకున్నాను. నాకు ఇది పర్వాలేదు, రీజనబుల్గానే అనిపించింది. నాకు ఒక్కొక్క జత వచ్చేసి ఇవి 250 పడ్డాయి అనమాట. ఇలాంటి 4 పీసెస్ తీసుకున్నా. ఒకటి ఆల్రెడీ యూజ్ చేసాను కాబట్టి అది ఉతికేసి ఉంచేసాను. సో ఇవి 4 పీసెస్. ఇవి ఇంకా నేను వీడికి ఉంచేసాను అలాగనమాట. ఏం వాడడానికి లేదు, మొత్తం ఎండలు ఇక్కడ నేను వచ్చాక. సో వేయలేదు వీడికి ఇంక ఇవి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఇది చెప్పాను కదండి, నేను చెప్పాను 300 ఇది కాదు కానీ ట్రైన్లో వేసాను కదా వాడికి డ్రెస్సు, అది నేను పెద్ద షాప్లో తీసుకున్నాను అనమాట. అది నేను అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా తీసుకోవాల్సి వచ్చింది. అది ఎంత పడిందంటే 550 పడిందండి. అసలు నిజంగా కానీ క్లాత్ సూపర్ అండి, క్లాత్ మాత్రం చాలా బాగుంది. ఇవి కూడా అలాగే ఉన్నాయి కానీ నేను కొంచెం తొందరపడి తీసుకున్నానేమో అనిపించింది. తర్వాత నెక్స్ట్ డేనే నేను ఇవి తీసుకున్నాను అనమాట. నాకు ఇవి మాత్రం చాలా రీజనబుల్గా వచ్చేసినాయి, నిజంగా చాలా బాగా దొరికినాయి అనమాట. అప్పటికప్పుడు పర్వాలేదు కదా 250లో అంటే. ఇంకా నేను 4 జతలు తీసేసుకున్నాను. ఇక్కడ వర్షాలు పడిపోతున్నాయి, మా వాడికి ఉడికొచ్చేసిద్ది అని. తర్వాత ఏంటంటే నేను వీడికి నైట్ డ్రెస్సెస్ తీసుకున్నానండి. అంటే అవి వాటిలో వాడు ఎక్కువ కంఫర్ట్గా ఉండడేమో అనేసి ఫుల్ హ్యాండ్స్ నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను. వచ్చాక వేసాను అనమాట వాడి కోసం. బయటకు వెళ్తుంటాం మేము. నేను నిజంగా చెప్పండి వచ్చినప్పటి నుంచి తిరగడమే సరిపోయింది మాకైతే. ఇలాంటి 4 జతలు తీసుకున్నాం మా వాడికి. కలర్స్ డిఫరెంట్ అండి. ఇలాంటి 4 తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్టీవి చూపించే ముందు, అంటే నా డ్రెస్సులు పార్టీకి సంబంధించినే, బాబుకి మాత్రం క్యాజువల్ వేర్గా చూపించాను. పార్టీకి సంబంధించిన దానికంటే ముందు మా వారు తీసుకున్న ఒక మంచి షాపింగ్ చూపిస్తాను నేను. మా వారి షాపింగ్ అనమాట. ఢిల్లీలో మేము ఇవన్నీ మీరట్లోనే తీసుకున్నామండి, ఇప్పటి వరకు చూపించాను. మా వారు మాత్రం ఢిల్లీలో తీసుకున్నారనమాట. ఆయన తీసుకున్నవి ఏంటని తీసుకున్నారో చూపించిన. ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి తెలుసా? షార్ట్స్. ఈ షార్ట్స్ బ్లాక్, రెడ్, వైట్, ఇలా ఒకటి ఇది సిమెంట్ కలర్ అనమాట. ఇవి వచ్చేసి ఈయన 4 పీసులు తీసుకున్నారు. అండ్ లోయర్స్ నేను వాష్ చేస్తాను అనమాట. లోయర్స్ 3 తీసుకున్నారు. ఇది ఒక్కొక్కటి వచ్చి ఇంకేమో 350 పడిందండి. 350. ఇది నాకు తెలిసి ఇది 250 పడ్డట్టుంది. ఆయనకి వైట్ నచ్చి తీసుకున్నారు. మిగతావన్నీ నైక్వి తీసుకున్నారనమాట. ఇది ఒక్కొక్కటి 450 పడింది. అండ్ ఇంకోటి లోయర్స్ కూడా ఆయనకి 500 లోయర్స్ అవి కూడా తీసుకున్నారనమాట. నాకు అనిపించింది అంతకుముందు మీరట్లో తీసుకున్నారు, అవి బాగా తక్కువకి వచ్చినాయి. 250 అలా ఆ రేంజ్లోనే వచ్చినాయి. వీటికి కొంచెం ఎక్కువ వేస్తారేమో అనిపించింది. వాళ్ళేమో ఫిక్స్డ్ రేటు మార్చుకోవడం ఉండదు అది ఇది అన్నారు. కాబట్టి నేను అంటే మా వారు అసలు షాపింగ్ చేయరండి మ్యాక్సిమం. ఆయన కొనుక్కోరు. ఆయన కోసం నేనేమైనా అడిగితే తీసుకో అనేసి క్యాష్ ఇచ్చేస్తారు. బాబుకి ఏమైనా అడిగితే ఇచ్చేస్తారు అలా అనమాట. కొనుక్కో, నీకేం కావాలో అది తీసుకో. కానీ ఆయన గురించి అసలు ఆలోచించుకోరు. సో నేను అందుకని ఆయన కొనేటప్పుడు అసలు ఏం మాట్లాడలేదు. ఈసారి ఆయనకి ఏం నచ్చితే అది తీసుకొనివ్వండి అని నేను చాలా సైలెంట్గా ఉన్నా. నాకేంటంటే బేరం ఆడేయాలి ఎక్కడైనా సరే. నేను బేరం ఆడింది రూపాయినా తగ్గాలి. బేరం ఆడితే, బేరం ఆడకుండా నేను ఎప్పుడు ఎక్కడ తీసుకోను. కానీ మా వారి విషయంలో మాత్రం నేను ఫస్ట్ టైం సైలెంట్గా ఉన్నా. ఎందుకంటే ఆయన త్వరగా ఏం తన గురించి కొనుక్కోరు కాబట్టి ఆయన ఫస్ట్ టైం కొనుక్కుంటున్నారని నేను సైలెంట్ అయిపోయాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ షర్ట్ అనమాట. ఇది నా ఫేవరెట్. ఆయన టేస్టే మొత్తం. అంటే నేను సెలెక్ట్ చేశాను, ఆయన తీసుకున్నారు. ఇది వైట్ షర్ట్. నేను పెళ్ళైనప్పటి నుంచి చెప్తున్నాను తీసుకోండి అని. తీసుకుందాంలే అని అంటూ ఉన్నారు. కానీ ఈ వైట్ షర్ట్ ఒకటి, వైట్ షర్ట్ అండ్ ఇది బ్లాక్ షర్ట్. నాకు చాలా ఇష్టం అండి బాబు నిజంగా. ఈ వైట్ షర్ట్కి బ్లూ జీన్స్ తీసుకున్నారనమాట. ఇది కాంబినేషన్. అండ్ ఈ బ్లాక్ షర్ట్కి ఈ గ్రీన్ ఇది తీసుకున్నారనమాట. గ్రీన్. ఈ ప్యాంట్ కూడా చాలా బాగుంది. నేను మీకు ఈ కాస్ట్ చెప్పేస్తాను. ఈ షర్ట్ వచ్చేసి 600 పడిందండి. ఈ 2 షర్ట్లు సేమ్గా తీసుకున్నారు ఈయన. ఎందుకో అర్థం కాలేదు నాకు. ఈయనకి ఇవే నచ్చినాయి అంట. సో నేను తీసుకొని ఇచ్చాను. ఎందుకంటే మాట్లాడకూడదు, మాట్లాడితే మళ్ళీ తీసుకురు 10 వెళ్ళిపోదాం అంటారు. అందుకని నేను ఏం మాట్లాడలేదు. సో ఇది ఒక్కొక్క షర్ట్ వచ్చేసి 600 పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జీన్స్ అనమాట. ఈ జీన్స్ ఎంత పడిందంటే 550 పడిందండి. 550 రేంజే. అండ్ ఈ ప్యాంట్ కూడా 600 పడిందండి. ఇది కూడా 600 పడింది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ కంటే కొంచెం బెటరే. అక్కడ క్లాత్ కూడా బాగుంది. ఇక్కడ 500 600 అంటే నాకు తెలిసి ఈయన ఎప్పుడు ఆ రేంజ్లో ఎప్పుడు తక్కువలో తీసుకోలేదు. ఎప్పుడు కొంచెం తీసుకుంటే కాస్ట్లీగానే తీసుకుంటారు అనమాట. కానీ ఆయనకి ఎందుకు ఎప్పుడు లేనిది అది తీసుకోవాలనిపించింది. తక్కువలో అయినా సరే క్లాత్ బాగుంది. వీళ్ళకి తెలిసిపోతుంది అనమాట. వీళ్ళు స్పోర్ట్స్ మెన్ కాబట్టి ఆ క్లాత్, లోయర్ క్లాత్, షార్ట్ క్లాత్ని బట్టి ఇది బాగుంది, ఈ రేట్కి పర్వాలేదు అని అనుకుంటారు. మన ఆంధ్రాలో లోయర్లో షార్ట్లు అంటే చాలా ఎక్కువ.
ఢిల్లీలో పర్వాలేదండి, చాలా వరకు తక్కువ బ్రాండెడ్ దొరుకుతాయి అండ్ తక్కువ దొరుకుతాయి. అండ్ ఇవేంటంటే ఈ జీన్సెస్ కూడా బాగానే తగ్గినాయి అనమాట. ఇది 550 పడింది, ఇది 650 అరౌండ్ అలా పడింది అనమాట. అండ్ నెక్స్ట్ తీసుకుంది ఈ షర్ట్ అనమాట. ఈ షర్ట్ కూడా బాగుంది. ఇవి సేమ్ క్లాత్లో తీసుకున్నారు, ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకు తీసుకున్నారంటే ఇదంతా ఐరన్ చేయాల్సిన అవసరం లేదంట, ఇలా ఇలా వేసి పడేసినా సరే ఇది ఎలాగో డిజైన్ కూడా అలాగే ఉంది కదా, సో పర్వాలేదు బాగానే ఉంటుంది అని అంటున్నారు అనమాట. అండ్ నేను గమనించింది ఏంటంటే ఈయన తీసుకున్న 3 షర్ట్స్లో ఈ 2 ప్యాంట్లు మ్యాచ్ అయిపోతాయి. చెప్పాను కదండి, ఎక్కువ యూనిఫామ్ మీద ఉంటారు కాబట్టి వీళ్ళు చాలా తక్కువ బట్టలు తీసుకుంటారు. షార్ట్ లోయర్ మాత్రం విపరీతంగా ఉంటాయండి, ఇంటి మొత్తం ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మా ఫంక్షన్కి సంబంధించిన షాపింగ్ చూపిస్తాను అనమాట నేను. అండ్ ఇప్పుడు వచ్చేసి మా ఫంక్షన్కి సంబంధించిన షాపింగ్ అనమాట. నేను వాటికి సంబంధించిన బట్టలని చూపిస్తాను. ఫస్ట్ మా బుడ్డోడికి మాలో పుట్టినెంటుకలు తీస్తున్నామండి, అది మ్యాటర్ అనమాట. మా బాబు ఫంక్షన్ అంటే దాని గురించి మేము పని కట్టుకు వచ్చాం. వాడి పుట్టినెంటుకలు మాలో దాన్ని ఏంటంటే అఖీకా అంటారనమాట. సో ఇది మా బుడ్డోడి డ్రెస్ అనమాట. ఇది సూట్ వేస్తాం, ఈవినింగ్ టైంలో వేస్తాం. వాడు ఉంచుకోడండి బాబు, కొంచెం సేపే ఉంచుకుంటాడు ఏదైనా సరే. సో ఇదనమాట. ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్లో ఉంది, గుర్తుంచుకోండి. అండ్ దిస్ ఈజ్ నేవీ బ్లూ కలర్. అండ్ ఇది అక్క వాళ్ళు వచ్చారు కదా, అప్పుడే అక్క తీసుకుందనమాట. అక్కకి ఇది 1600 ఎంత పడింది అన్నది. సో అక్క తరపు నుంచి మా బుడ్డోడికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. దీంతోనే వదులుకోలేదు, ఇంకా చాలానే ఇచ్చింది. నేను తర్వాత చెప్తాను తర్వాత ఏమి ఇచ్చింది అనేసి. అండ్ ఇది మా అక్క గిఫ్ట్ మా వాడికి. నెక్స్ట్ వచ్చేసి మా బుడ్డోడికి ఇది బ్లాక్ అనమాట. ఇది ఏంటంటారంటే కుర్తా పైజామా, మన సైడ్ దీన్ని షెర్వానీ అని కూడా అంటారనమాట ఇది. అండ్ మా వారికి కూడా సేమ్ పీస్ ఇలానే తీసుకున్నాం, లోపల ప్యాంట్ ఇలా వచ్చిందనమాట, సేమ్ పీస్. అండ్ వాళ్ళు వేసుకుంటారు కదా, నేను ఆ పిక్స్ పెడతాను. ఇప్పుడు ఇది ఓపెన్ చేయడం అంటే మళ్ళీ ఒక గగనం అనమాట, ఇవన్నీ ప్యాక్ చేయాలి నేను మళ్ళీ. సో ఇది అండ్ వీళ్ళు వేసుకున్నాక నేను తప్పకుండా పిక్ పెడతాను. అండ్ ఫంక్షన్ వ్లాగ్ కూడా చేస్తానండి. మా మరిదికి నేను తీసుకున్న డ్రెస్ అనమాట. నేనేంటంటే వీళ్ళు ముగ్గురు ఒకేలా ఉంటారు కదా అని తీసుకున్నాను అనమాట, షెర్వానీయే. అంటే ముగ్గురు అంటే మా అన్నయ్య కూడా, మా అన్నయ్య, మా వారు అండ్ మా మరిది. సో ఇది మా మరిదికి అనమాట. దీనికి కూడా వైట్ ప్యాంట్ వచ్చింది. అండ్ ఇది మా అన్నయ్యకి నేను తీసుకున్నాను అనమాట. మా బుడ్డోడికిను వాడి మావకి మ్యాచింగ్ రావాలి కదా, అందుకని బ్లూ తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ నేను పిక్స్ తప్పకుండా పెడతానండి వీళ్ళందరూ వేసుకున్నాక. అండ్ మా ఫంక్షన్ బ్లాగ్ కూడా నేను తప్పకుండా చేస్తాను. మీకు బ్లాగ్ కావాలా, నిజంగా కావాలా? అయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ మధ్య షేర్ చేస్తున్నారు కదా, అది కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.